హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం రాజధాని ప్రాంతంలో అతిపెద్ద రిజర్వాయర్‌కి సంబంధించినటువంటి పనులు చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం వచ్చేసి నీరుకొండ దగ్గర అయితే ఉన్నామండి. మనకి రాజధాని ప్రాంతంలో 3 రిజర్వాయర్‌లనేవి పనులైతే చేస్తున్నారు. ప్రజెంటు ఎలా ఉంది ఇక్కడ ఈ నీరుకొండ దగ్గర అన్నది మీకైతే చూపిస్తాను. మీరైతే ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది అన్నది కూడా మొత్తం డీవెజర్వేషన్ అనేది చేస్తున్నారండి. మొత్తం ఎటు చూసినా గానీ ఈ టిప్పర్లు అని ఎక్సలేటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వందలాది ఈ మిషన్స్ అనేవి ఇక్కడ పనులైతే చేస్తున్నారన్నమాట. అలానే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి నీరుకొండ అండి. ఆ నీరుకొండ మీదే ఎన్టీఆర్ గారి స్టాచ్యూ కూడా అయితే రాబోతుంది. ప్రజెంట్ ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి 450 ఎకరాల్లో నిర్మిస్తున్న 0.4 టీఎంసీ ఈ భారీ అనమాట. ఈ నీరుకొండలో ఈ రిజర్వాయర్ అనేది ఈ పనులు చేయడం కోసం అంతా డీప్ ఎక్స్కవేషన్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడంతా ఈ ప్రాంతం ఎలా ఉందో మీరే చూడొచ్చు. రాజధాని ప్రాంతంలో ఈ కొండవీటి వాగు, అలానే పాలవాగు, అలానే గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి పనులు అనేవి చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. మన రాజధాని ప్రాంతంలో మొత్తం 3 రిజర్వాయర్లు అనేవి ఉంటాయండి. ఒకటి వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉన్న 50 ఎకరాల్లో 0.3 టీఎంసీ కెపాసిటీతో ఉన్నటువంటి రిజర్వాయర్ పనులు అనేవి ఆల్రెడీ మనం చూపించాము అంతకుముందు. అది అక్కడ శాఖమూరు నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇటువైపు నీరుకొండ వైపు అయితే వస్తుందన్నమాట. నీరుకొండ నుంచి పెనుమాక 197 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళి అటు నుంచి డైరెక్ట్గా మనకి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే కృష్ణానదిలోకి అయితే వెళ్తుంది. మీరైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ అంత ఎటు చూసినా కానీ ఈ టిప్పర్లు, ఎక్స్కవేషన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి విట్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయండి. ఈ నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ 450 ఎకరాల్లో అయితే ఈ రిజర్వాయర్లకు సంబంధించి ఈ పనులు అనేవి చేస్తున్నారు. అలానే మనకు వచ్చేసేమో ఈ పెనుమాక దగ్గర 197 ఎకరాల్లో అయితే కనుక 0.10 టీఎంసీకి సంబంధించినటువంటి కెపాసిటీతో ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. శాఖమూరులో వచ్చేసి 0.03 టీఎంసీకి సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు అనేవి చేస్తున్నారు. అలానే నెక్స్ట్ వీడియోలో మీకు ఈ శాఖమూరుకు సంబంధించిన రిజర్వాయర్ గురించి మీరే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడంతా ఎలా ఉందో మీరే చూడొచ్చండి. ఇక్కడ మొత్తం తవ్విన మట్టిని కూడా అయితే పైన వేస్తున్నారండి. ఒక లెవెల్ వరకు అయితే తవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు వచ్చేసి ఎన్సీసీ వాళ్ళే చేస్తున్నారండి. 487.41 కోట్ల రూపాయలతో అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈలోపు త్వరగా అయితే ఈ పనులు పూర్తయిపోతే ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. పనులు ఏంటంటే ఇంకా స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఇదంతా చూశారు కదా, ఇదంతా నీరుకొండ. ఇటువైపు అయితే పూర్తి చేశారండి. ఇటువైపు చేసి ఇంకా అటువైపు అయితే స్టార్ట్ చేశారన్నమాట. ప్రజెంట్ ఇక్కడ కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇది వచ్చేసి కరెక్ట్గా మనకి ఎస్ఆర్ఎం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇది ముందుకెళ్ళిన తర్వాత అక్కడ డీవాటరింగ్ వర్క్స్ అనేది కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి.
ఇటు సైడ్ ఉన్న నీటినైతే డీవాటరింగ్ పనులయితే చేస్తున్నారండి. చూసారు కదండీ! ఈ రిజర్వాయర్‌కి సంబంధించినటువంటి ఈ పనులు ఎలా జరుగుతుంది అన్నది మీకైతే చూపించాను. నెక్స్ట్ వీడియో శాఖమూరులో ఉన్న రిజర్వాయర్‌కి సంబంధించిన పనులు ఎలా ఉన్నాయన్నది మీకైతే చూపిస్తాను. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.